వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మనతో పాటు జూబ్లీస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. పార్టీ మీకు టికెట్ కేటాయించింది, ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నారు జూబ్లీస్ నియోజకవర్గంలో? మేము అభివృద్ధి లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాము. ఇంకోటి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక స్థానిక వ్యక్తికి అవకాశం కల్పించింది, వాళ్ళ మధ్యలో ఉండే వ్యక్తికి అవకాశం కల్పించారని చాలా సంతోషంగా ఉన్నారు. 2 నెలల్లో 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధే కాదు అనేక సంక్షేమ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అవన్నీ కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి నమ్మకం కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగింది. హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతున్నాం మేము. ఈరోజు యూత్ అసలు ఉత్సాహంగా ఉన్నారు. 70-80% యూత్ పోలింగ్ అయితే 90% మా కాంగ్రెస్కి వేసేటట్టు ఉన్నారు. ఇప్పుడు అన్న ఒకటి ఏదైతే సోషల్ మీడియాలో కొంచెం ఒకటి హల్చల్ అవుతుంది, గతంలో కవిత గారి పెళ్లికి శ్రీశైలం అన్న గారు హెల్ప్ చేశారు. ఇప్పుడు అలాంటి శ్రీశైలం అన్నను రౌడీ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ప్రజలు తిరగబడుతున్నారు. ఎవరు ప్రజలు తిరగబడుతున్నారు? ప్రజలు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడతారు. 40 ఏళ్ళుగా నా కుటుంబము ఈ సమాజంలో ఉంది, సమాజంలో సేవలు అందిస్తుంది. ఏ శక్తి లేకుండా నా తండ్రి ఒక్కడై సామాన్య కుటుంబంలో పుట్టి ఆ భగవంతుడి ఆశీస్సులతో కొన్ని లక్షల కుటుంబాలను ఆదుకున్నటువంటి వ్యక్తి నా తండ్రి. కొన్ని బస్సులను నిలబెట్టినటువంటి వ్యక్తి నా తండ్రి. వాళ్ళకి బీఆర్ఎస్ ఇంకోటి ఈరోజు దుష్ప్రచారాలు ఎవరు చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అదే బీఆర్ఎస్ పార్టీ పెద్దలైనటువంటి కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు నా తండ్రి అండ కావాలని ఈ హైదరాబాద్లో ఫస్ట్ వచ్చినటువంటి ఇల్లు మా ఇల్లు. ఈరోజు ఇగో రాజకీయము ఇవన్నీ మాకు నథింగ్. మా ప్రజల క్షేమము, మా ప్రాంత అభివృద్ధి మాకు ముఖ్యం. వాళ్ళు ఎన్నో దుష్ప్రచారాలు చేస్తుంటారు, మేము పెద్ద పట్టించుకోము. అవన్నీ ఏం లేదు. అభివృద్ధికే జూబ్లీహిల్స్లో కంకణం కట్టబోతుంది. చూస్తారు కదా మీరు, హైయెస్ట్ మెజార్టీతో. నేనన్నా ఇప్పుడు పోటీ చేయడానికి 2 వస్తున్నారు. ఒకరు బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. 10 సంవత్సరాలు ఇదే రాష్ట్రాలైన బీఆర్ఎస్ వాడు మంచి పాలన అందిస్తే ఇవాళ జూబ్లీహిల్స్లోకి మురుకు కుప్పలు ఉంటుండేనా అన్న? ఇలా కారకులు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఇక మేము 2 సంవత్సరాలు 100 రోజులనే జూబ్లీహిల్స్ అద్దెలకి పెరిపిస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు ఇచ్చిరా అన్న? నేను అందుకే జూబ్లీహిల్స్ వాళ్ళు వేడుకుంటున్నా అన్న. పోయినసారి బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసారు. ఏమిందే వాళ్ళు చిప్ప చిక్కిచ్చారు, చిప్ప కూడా మీరు చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళా మీరు కాంగ్రెస్ వాళ్ళ మీద కోపంతో బీఆర్ఎస్ వేసిరు అనుకో, మీ కొంప కొల్లేదవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు గెలిస్తే ఇన్ని రోజులు చేసింది ఏంది అంటే, ఇక్కడ పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చుడు, వాళ్ళ దగ్గర కమిషన్ తప్పుడు, కాస్ట్లీ ల్యాండ్ కబ్జా చేసుడు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు, సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ వాడు ఇవాళ కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాడు. మొన్నదాకా ముడత చెట్టుకొచ్చుకొని మూలం కొన్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా కార్లు తిరిగి కబ్జాలు చేసి మనం దోసుకోవడానికి సిద్ధమయ్యారు. కాబట్టి మళ్ళీ కోరుతున్నాను, వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో వీళ్ళు అదే విధంగా దోచుకోవడానికి సిద్ధమయ్యారు. మేము మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేరుతో మేము వస్తున్నాం. ఇలా వాళ్ళిద్దరు మతం పేరుతోని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి జూబ్లీస్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులందరూ గుర్తియాలి. ఇలా వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు 3,000 ఇస్తానని ఆడోళ్లకు, ఎక్కడైనా 3,000 ఆడోళ్లకు పెన్షన్ ఇచ్చిందా ఒక్కసారి చెప్పండి. ఇలా కమ్యూనిటీ బోనాలు కట్టిస్తున్నారు, అవి లేవు. ఉద్యోగాలు ఇస్తున్నారు, అవి లేవు. మొత్తం రోడ్లు వేస్తున్నారు, అవి ఇలా బీఆర్ఎస్ పార్టీలు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు కొనిస్తున్నారు. వాళ్ళు అవ్వియలే. ఇవాళ ఈ 2 పార్టీలు మోసం చేస్తాయి. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీరు ఇక్కడ కిషన్ రెడ్డి గారికి గెలిపించిన తర్వాత ఈ భాగ్యనగరానికి 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తున్న విషయాన్ని ఇలా భాగ్యనగర్ సమాజం జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మళ్ళీ గెలిపించండి. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇలా హైదరాబాద్కి వచ్చే నిధులను ఇవాళ జూబ్లీస్ కు తరలించి ఈ జూబ్లీస్ ను అందంగా తీర్చిదిద్దే బాధ్యతను మా కిషన్ రెడ్డి గారు తీసుకుంటారన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నిన్న మీరు చూసారు, వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తే కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. అరే మంచిర్యాలలో
మంచిర్యాలలో మా కార్యకర్తను వేధిస్తే, కాంగ్రెస్ వాళ్ళు వేధిస్తే మా మధుకర్ అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. నేను రామచంద్రరావు డిమాండ్ చేస్తాం, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలే గుండాలు అరెస్ట్ చేయడానికి. అరే నిన్న ఖమ్మం జిల్లాలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద దాడులు చేస్తే ఇవాళ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయలే. కానీ నిన్న పొద్దున హరీష్ రావు గారు వచ్చి ఇలా నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపారు, వాడిని పట్టుకోనంటేనే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ వాడిని ఎన్కౌంటర్ చేసింది. హరీష్ రావు చెప్తే ఎన్కౌంటర్ చేస్తారు, కానీ మా కార్యకర్తల మీద దాడులు చేస్తే అరెస్టులు చేయమంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు ఒకటే. కాళేశ్వరం పేరు మీద డ్రామాలు ఆడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి అంటున్నాడు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అన్న, కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేడిగడ్డ అన్నారం సుందిల్ల పేరు చెప్తుంది తప్ప కాళేశ్వరం అనే పేరు తీయకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి మేము మిమ్మల్ని కాపాడుతాం, మూసీతో దోసుకుంటే మేమే మాట్లాడడం, కాళేశ్వరం మీరే మాట్లాడకండి, మూసి మీద మేమే మాట్లాడమని చెప్పి లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఈ రెండు పార్టీలు మోసం చేస్తున్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ మీద విచారణ చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ కేసు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, కాళేశ్వరం కేసు అయింది, ఈ ఫార్ములా కేసు ఏమైంది, వాళ్ళ విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది, వాళ్ళ ఫామ్ హౌస్ కేసు ఏమైంది, ఏ ఒక్క చర్య సంఘటన మీద ఇలా బీఆర్ఎస్ చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం లేదు. ఇలా అందుకే ఈ రెండు పార్టీలు ఎంఏ పార్టీని మెప్పు వదలని ప్రయత్నం చేస్తున్నాయి. అరే ఎంఏ పార్టీ వాడికి గెలిచేవాడికి వీళ్ళిద్దరు జోకర్లు, వీళ్ళు మాకు సొమ్ము వేయడానికి సిద్ధం అని చెప్పి ఈ రెండు పార్టీల నుంచి ఎంఏ పార్టీ నవ్వుకుంటాడు. ఇక ఎంఏ పార్టీ దేశం అంతా పోటీ చేస్తాడట, బీజేపీని ఓడగొట్టడానికి దేశం మొత్తం తిరుగుతున్నాడు, కాళ్ళకు బల్పం పెట్టుకొని తిరుగుతున్నాడు బీజేపీ అని చెప్పని. బీహార్ కూడా పోటీ చేస్తున్నాడు. అరే మా జుబ్లీస్ లో తుర్కోల ఓట్లు ఎక్కువ నేను విరవిగా ఎంఏ పార్టీ ఇలా జుబ్లీస్ లో ఎందుకు పోటీ చేస్తున్నదో ఎంఏ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నీకు దమ్ములేదా, నీకు చేతనైతేదా? అరే హైదరాబాద్ నీదనుకున్న ఎంఏ పార్టీని పోయినసారి జిహెచ్ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా తిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జుబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా ఎంఏ పార్టీ ఇలా దోబుతుందన్న. ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది, అన్న వేడు అన్న కాంగ్రెస్ పార్టీ అట, తమ్ముడేమో బీఆర్ఎస్ పార్టీ అట. అన్న వేడు అన్న వైకి రేవంత్ రెడ్డి కలిసిడు, అన్న మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిందట, 200 కోట్లు ఇస్తానన్న బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావన్నంటే నేను దోస్తావు కవడిస్తా అని చెప్పి అన్న వైకి రేవంత్ రెడ్డి సంకలనం వచ్చాడు. ఇలా తమ్ముడు కేసీఆర్ దగ్గరికి పోయాడు. కేసీఆర్ సార్ అంకుల్ ఇంక అంకుల్ అవుతాడు, అంకుల్ మా అన్నవయ్య రేవంత్ రెడ్డి కలిసిడు, 200 కోట్లు ఇస్తాడా, వాడిచ్చింది నేను ఇస్తా అని చెప్పి ఈడ 200 కరోడ్ ఆడ 200 కరోడ్. ఈ ఎంఏ పార్టీని యూస్ కూడా చివరస్తాలో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తున్నారు. ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది, కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ రెడ్డికి ఇచ్చాడు, ఇంకో దారం కేసీఆర్కి ఇచ్చాడు. గుర్తున్నారు అలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పే చేసింది. ఆ గతానికి పక్కా తెగొడతాం. ఈ జుబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనతో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకే హైడ్రా తీసుకొచ్చింది. ఇలా బీఆర్ఎస్ కూడా చేసాడు 10 సంవత్సరాల్లో అలా సల్కాం చెరువులో ఎంఏ పార్టీ వాడు కాలేలు కట్టుకుంటే ఇలా కబ్జాలు చేసి కాలేలు కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెంచుకొని బీఆర్ఎస్ పార్టీ పొట్టు పైసలు చంపారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడిని మర్చిపోకుండా బీజేపీని గెలిపేది, పెద్దమ్మ గుడి నిర్మాణం ఎట్లా జరగదో మేము చూస్తాం. అదే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన 11 ఎకరాలు ఎంఏ పార్టీకి రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని జుబ్లీస్ నియోజకవర్గం గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి అన్నా. జుబ్లీస్ అడ్డా ఏ బిడ్డ ఇది కిషన్ రెడ్డి అడ్డా, అవునా కదా? ఈ ఎంఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పప్పులు ఉడికాయి,
ఇక్కడ గెలిచేది మా లెంకల దీపక్ రెడ్డి గెలుస్తాడు. మా రామచంద్రరావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేస్తుందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆలస్యంగా వచ్చిన ఇలా పోలీస్ స్మృతి దివసన అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. పోలీసులు మన కోసం త్యాగం చేశారు. ఈ సమాజాన్ని కాపాడడం కోసం, ప్రజలను కాపాడడానికి పోలీసులు త్యాగం చేశారు. కాబట్టి ఆ ఆత్మ బలిదానటువంటి ఆ పోలీసులు స్మరించుకోవడానికి వాళ్ళ ఢిల్లీలో కార్యక్రమం ఉంది. కాబట్టి అందుకే ఆలస్యంగా రావడం జరిగింది. పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. మన యొక్క